మహర్షి ఈ సినిమా మహేష్ బాబు కెరియర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, ఈ సినిమా కథ అప్పటి వరకు వచ్చిన సినిమాలన్నిటికంటే కూడా విభిన్నంగా ఒక భిన్నమైన కథాంశంతోటి ముందుకు వచ్చారు వంశీ పైడిపల్లి. అయితే ఈ సినిమా చూసిన తర్వాత మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు చూసిన తర్వాత అర్థమైందేంటంటే, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏమంటారంటే, ఒక సినిమా మొదలైతే దాన్ని 5 నిమిషాల్లోనో, 10 నిమిషాల్లోనో ఓకే. ఈ సినిమాలో ఈ పలానా క్యారెక్టర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది. ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 అవర్స్ మనకు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయబోతున్నాడు, ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చేయబోతున్నాడు అనేది మనకి ఒక ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేసేస్తే ఎండ్ వరకు కూడా ఆ క్యూరియాసిటీ అనేది వ్యూయర్‌ని తీసుకెళ్తుంది. అక్కడి వరకు తీసుకెళ్తుంది, కూర్చోబెడుతుంది సినిమా కోసం అని చెప్తారు. కానీ ఈ సినిమా విషయానికొస్తే సినిమా ఒక చోట మొదలవుతుంది. అంటే సినిమా ఒక సీఈఓతో మొదలవుతుంది. ఓకే. ఈ సీఈఓ ఇతను ఎలా అయ్యాడు? ఇంత పెద్ద సీఈఓ ఎలా అయ్యాడు అనుకుంటాం. తర్వాత వాళ్ళ ఫాదర్ గురించి ప్రకాష్ రాజ్ గురించి చూపిస్తారు. ఓకే. ప్రకాష్ రాజ్‌కి ఇతనికి మధ్య ఉండే బాండింగ్ ఏమో అనుకుంటాం. తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ అంటారు. ఓకే. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలుస్తారేమో అది సూపర్బ్‌గా ఉంటుంది. వాళ్ళందరి క్యారెక్టర్స్‌ని ఒక చోటుకి తీసుకొస్తారేమో అనుకుంటాం. ఆ తర్వాత పలానా అతను మిస్ అయ్యాడు, అతనేడి అంటాడు. ఓకే. వీళ్ళిద్దరి బాండింగ్ మళ్ళీ ఎలా కలుస్తారా అనుకుంటాం. ఎలా కలుస్తాడో ఆ జర్నీ చూపిస్తాడేమో అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ కాలేజ్ స్టోరీ చూపిస్తాడు. ఓకే. కాలేజ్ స్టోరీలో ఇతను లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుందో చూపిస్తాడేమో అనుకుంటాం. తర్వాత మళ్ళీ ఇతను ఒక సీఈఓ ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేశాను, ఆ కంపెనీ స్టార్ట్ చేస్తా అంటాడు. ఓకే. కంపెనీ స్టార్ట్ చేసి సీఈఓ ఎలా అవుతాడో ఆ కథ చూపిస్తాడేమో అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ కంపెనీని మొత్తం తీసుకొచ్చి ఒక ఊళ్ళో షిఫ్ట్ చేస్తాడు. ఇలా ఒక ఎండ్ పాయింట్ అంటూ లేకుండా సినిమా స్టోరీ ఒక చోటు నుంచి ఇంకో చోటికి, ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి, ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి పరిగెడుతూనే ఉంటుంది. ఒక చూసే వ్యూయర్‌కి నేను ఏం చూడబోతున్నాను, ఏం చూడాలి, ఎండింగ్ ఎటుంటుంది అనే థాట్ ప్రాసెస్ అనేది టోటల్‌గా కట్ షార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు 'శుభలగ్నం' అనే సినిమా తీసుకొని మొదలుపెడితే 5 నిమిషాలకి భార్య తన భర్తని నీకేం సంపాదించవు, నీకు సంపాదన లేదు, మనకు డబ్బులు లేవు, మనకు కార్లు కావాలి, బంగ్లాలు కావాలి అంటూ ఉంటే, ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ మూవీ ఈ భర్త అనేవాడు ఈ అమ్మాయికి ఉండే కోరికలను ఎలా తీరుస్తాడా? లేకపోతే ఆమెకి హ్యాపీనెస్ అంటే ఇది కాదు, ఇది అని రియలైజ్ చేపిస్తాడా? ఏంటి అని ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. సో, ఇక్కడ ఎవరి థాట్ ప్రాసెస్‌ని ఎండ్ చేస్తున్నాడు? ఆ హీరో థాట్ ప్రాసెస్‌నా? వాళ్ళ అమ్మ ప్రాసెస్‌నా? వాళ్ళ నాన్నకుండే థాట్ ప్రాసెస్‌ని సరి చేయాలనుకుంటున్నాడా? ఏంటి అనేది కరెక్షన్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది తెలియకుండా టోటల్ మూవీ ఎటంటే అటు అలా అలా కొట్టుకుపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఇందులో 3 ప్లాట్స్ ఉన్నాయి. 3 చెప్పొచ్చు, లేదా 4 ప్లాట్స్ చెప్పొచ్చు. నాకు నచ్చిన ప్లాట్ ఏంటంటే, యూత్‌కి చెప్పాల్సింది, మీరు ఈ ఇంజినీరింగ్ కాలేజ్‌లో కానీ, ఏ కాలేజ్‌లో అయినా కూడా మీరు చదువుతున్నప్పుడే మీరు మీ టైంని వేస్ట్ చేసుకోకుండా ఇలా ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మీద, ఒక యాప్ డెవలప్‌మెంట్ మీద మీరు టైంని స్పెండ్ చేయగలిగితే, మీరు కంపెనీ మీకు జాబ్ ఇచ్చేదేంటి, మీరే కంపెనీని కొనేంత స్థాయిలో మీరు డిమాండ్ చేయొచ్చు అని ఒక ఎండింగ్‌లో చూపిస్తే, అంటే నాకు అనిపించింది ఏంటంటే, హీరో అనేవాడు తన తండ్రి చేసిన అప్పులకి ఒక అసహ్యాన్ని క్రియేట్ చేసుకొని, ఇలా బతకూడదు, ఎప్పుడు అప్పులు చేస్తూ చుట్టుపక్కల వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చోకూడదు, మనకుండే టోటల్ టైంని మనం స్టడీ మీద ఇన్వెస్ట్ చేసి మనం ఏదో ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తే, ఆ ప్రోడక్టే మనని ఫ్యూచర్లో ఒక మిలియనీర్‌ని, బిలియనీర్‌ని చేస్తుంది. అది ఎలా చేయొచ్చు అనే ప్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, అట్ ద సేమ్ టైం బిగినింగ్‌లో ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో తన తండ్రిని అసహ్యించుకుంటున్న కొడుకు, అట్ ద ఎండ్ ఆఫ్ 2 అవర్స్ తర్వాత, అట్ ద ఎండ్ ఆఫ్ 2 అవర్స్ మనీ సంపాదించడమే కాదు, లైఫ్లో హ్యాపీనెస్, ఫ్యామిలీ వాల్యూస్, రిలేషన్షిప్స్ కూడా ఇంపార్టెంటే అని తెలుసుకొని, తన ప్రియురాల్ని కలుసుకొని, తన ఫ్యామిలీని కలుపుకొని వెళ్తాడు అని చూపించుంటే, అదొక అద్భుతమైన సినిమా లాగా ఉండేది. అండ్ ఆ ప్లాట్స్ మొత్తం ఇందులో ఉన్నాయి యాక్చువల్లీ సినిమాలో. ఇది ఒక ప్లాట్ అనుకుంటే, ఇది ఒక అద్భుతమైన ప్లాట్, ఇప్పటిదాకా చెప్పని ప్లాట్ ఇది. దీని తర్వాత ఇంకోటి,
ఒక హీరో ఒక అమ్మాయిని తను కొత్తగా జాయిన్ అయిన ఐఐటీలోనో సంథింగ్ ఒక పెద్ద కాలేజీలో కలుస్తాడు. ఇది పెద్ద కాలేజ్, ఇంత పెద్ద కాలేజ్, ఇంత పెద్ద క్యాంపస్, ఆ క్యాంపస్లో ఉండే ఎక్స్పీరియన్సెస్, జోక్స్, లేకపోతే అందులో ఉండే ఈవెంట్స్, డ్యాన్సెస్, యాన్యువల్ డేస్ అన్నీ కలిపితే ఇది ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లాగా ఉండే. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్లాట్, ఆ పర్టికులర్ ఏమంటారు యాంబియన్స్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఎవరు ఇప్పటిదాకా చూపించలేదు. అంటే సంథింగ్ లైక్ 3 Idiotsలో ఎలాంటివి అయితే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో ఆ రకమైన ఎక్స్పీరియన్సెస్ తోటి మనకేమన్నా చూపించబోతున్నాడా అని అనుకుంటాము. సో ఇక్కడ ఒక హీరోయిన్ని కలుస్తాడు, అక్కడ ఇంకో అల్లరి నరేష్ని కలుస్తాడు. సో వీళ్ళు ముగ్గురు మిస్అండర్స్టాండింగ్స్, తను కొట్టుకోవటం, మళ్ళీ కలిసిపోవటం, వాళ్ళకి ఉండే ప్రేమ కథలు ఇవన్నీ కలిపితే సూపర్గా ఇంకో స్టోరీ చెప్పుండొచ్చు. ద సేమ్ వే వీళ్ళు ముగ్గురు కలిపి ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తారు. కానీ ఆ ప్రోడక్ట్ని మహేష్ బాబు టేక్ ఓవర్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాడు, మిగిలిన వాళ్ళు వెనక్కి మిగిలిపోతారు. తర్వాత హీరో రియలైజ్ అవుతాడు, తర్వాత మళ్ళీ హీరోయిన్ కలుస్తారు కానీ థర్డ్ పర్సన్ ఎక్కడికి పోయాడో తెలియదు. మళ్ళీ వేరే సోర్సెస్ ద్వారా అతన్ని తెలుసుకొని అతన్ని కలిసి మళ్ళీ కలుపుకుంటారు. ఇది ఇంకో అద్భుతమైన ప్లాట్. సో ఇది ఇంకో సెకండ్ అయితే, ఇంకోటి థర్డ్ రీయూనియన్ ప్లాట్. ఇతను ఎప్పుడైతే CEO అయ్యాడో ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలుపుకొని వాళ్ళందరి లైఫ్స్ ఎలా ఉన్నాయో చూసి వాళ్ళని ఇతను ఒక్కొక్కరిని కలుపుకుంటూ వెళ్ళి ఒక హ్యాపీయెస్ట్ రీయూనియన్ పార్టీ లాగా ఒక ప్లాట్ తీసుండొచ్చు. సో ఇలా డిఫరెంట్ ప్లాట్స్ ఒకటే సినిమాలో కనిపించాయి. లాస్ట్ ప్లాట్ ఏంటంటే ఒక CEO అనే అతను డైరెక్ట్గా వచ్చేసి తన ఓల్డ్ ఫ్రెండ్ని కలుసుకొని అతని ప్రాబ్లమ్ని, ఇతని కంపెనీని అక్కడ తీసుకొచ్చి సెటప్ చేసి దాన్ని సాల్వ్ చేస్తాడు. సో ఇన్ని డిఫరెంట్ ప్లాట్స్ని తీసుకొచ్చి ఒక సినిమాలో ఎందుకు ఇమిడ్చాడు? దీని ఒక 2 parts సీక్వెల్ లాగా తీసుంటే ఇంకా బాగుండేది. సో అదండి నాకు అనిపించింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక అద్భుతమైన సినిమా గురించి మళ్ళీ మాట్లాడదాం.